మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం. వంట నూనెల సెక్షన్లో నిలబడతాం. చూస్తే పదుల రకాల నూనెలు. దేనిమీద చూసినా హెల్దీ అని, లైట్ అని ఉంటుంది. మరిందులో ఏది నిజంగా మన గుండెకు మంచిది? రండి, ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. చూసారా, చాలా ప్యాకెట్ల మీద పెద్దగా హార్ట్ ఫ్రెండ్లీ అని ఓ గుండె బొమ్మ వేసి ఉంటుంది. అది చూడగానే ఆ ఇది మంచి నూనె అని మనం అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం, అది నిజం కాకపోతే, అదంతా జస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి వేసే మార్కెటింగ్ ట్రిక్ అయితే, దాని వెనుక అసలు కథ వేరే ఉందేమో. నిజానికి ఒక నూనె ఎంత ఆరోగ్యకరమైనదో చెప్పే అసలు విషయం ప్యాకెట్ ముందు కనిపించే బొమ్మలో కాదు, వెనకాల చిన్న అక్షరాల్లో దాగి ఉంటుంది. అవును, ఆ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ లేబుల్ చదవడమొస్తే చాలు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. సరే, మరింకెందుకు ఆలస్యం, ఆ సీక్రెట్ కోడ్ని ఇప్పుడు డీకోడ్ చేసేద్దాం. మీరు ఏ నూనె ప్యాకెట్ వెనక్కి తిప్పి చూసినా ఎస్ఎఫ్ఏ, ఎంయుఎఫ్ఏ, పియుఎఫ్ఏ అని 3 పేర్లు కనిపిస్తాయి. చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా ఈ మూడింటి కథ తెలిస్తే చాలు, మన వంటగదిలోకి ఏది రావాలి, ఏది రాకూడదో చాలా ఈజీగా తెలిసిపోతుంది. మొదటగా ఎస్ఎఫ్ఏ అంటే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సింపుల్గా చెప్పాలంటే వనస్పతి, పామాయిల్ లాంటివి రూమ్ టెంపరేచర్లో గడ్డగడతాయి కదా, అలాంటి కొవ్వు అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే, మన రక్తనాళాలను ఒక రోడ్డులా ఊహించుకోండి. ఈ ఎస్ఎఫ్ఏ చెడు కొలెస్ట్రాల్ అనే లారీలను ఆ రోడ్డు మీదకు పంపి పెద్ద ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన స్టోరీలోకి హీరో వస్తున్నాడు. దాని పేరే ఎంయుఎఫ్ఏ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది చాలా పవర్ఫుల్ హీరో, ఎందుకంటే ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే వంట చేసినప్పుడు వచ్చే వేడికి గాని, మన బాడీ లోపల ఆక్సిజన్కి గాని అంత ఈజీగా దెబ్బతినదు. మన రక్తనాళాలకు ఒక షీల్డ్ లాగా, ఒక రక్షణ కవచంలా ఉండి కాపాడుతుంది. ఇక చివరిగా మన కథలో విలన్ పూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇదొక అన్స్టేబుల్ ఫ్యాట్. దీన్ని ఒక దొంగతో పోల్చొచ్చు, ఎందుకంటే ఇది బాడీలోకి వెళ్లగానే సైలెంట్గా మనల్ని దెబ్బతీస్తుంది. ఎలాగంటే ఒక ఇనుపరాడ్డు గాలికి వదిలేస్తే ఎలా తుప్పుపడుతుందో, అలా ఈ పూఫా మన రక్తనాళాలను లోపల్నుంచి తుప్పు పట్టేలా చేస్తుంది. ఎంత డేంజరో కదా. అసలు ఈ పియుఎఫ్ఏ అనే విలన్ మన బాడీలో ఏం గలాటా చేస్తుందో కొంచెం వివరంగా చూద్దామా? మన గుండెకు ఇది అతి పెద్ద శత్రువుగా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా చాలా ఇళ్లల్లో వాడే సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి నూనెల్లో ఈ పియుఎఫ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నూనె మన శరీరంలోకి అంటే రక్తంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆక్సిజన్తో కలుస్తుంది. మరి అన్స్టేబుల్గా ఉండే ఒక ఫ్యాట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ రియాక్షన్నే ఆక్సీకరణ అంటారు. మనం సింపుల్గా తుప్పు పట్టడం అనొచ్చు. ఈ తుప్పు పట్టిన ఫ్యాట్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే, నెమ్మదిగా మన రక్తనాళాల గోడలకు అతుక్కుపోతాయి. అలా కొన్నేళ్లపాటు పేరుకుపోయి బ్లాక్స్గా మారతాయి. హార్ట్అటాక్స్కి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం మార్కెట్లో సాధారణంగా కొన్ని సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటే అందులో ఈ విలన్ పియుఎఫ్ఏ ఏకంగా 50-60% దాకా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. నిజానికి మనం వాడాల్సిన దానికంటే ఎన్నో రెట్లెక్కువ. అంటే మనకు తెలియకుండానే మన వంటగదిలో ఒక టైం బాంబ్ పెట్టుకున్నట్టే లెక్క. సరే, విలన్ గురించి చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మన హీరో అయిన యుఎంఫిఏ మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. ఇది నిజంగా మన రక్తనాళాలకు ఒక సూపర్ హీరో లాంటిది. మోఫా పవర్ ఏంటంటే, ఇది కెమికల్గా చాలా స్టేబుల్. అంటే పియుఫేలాగా ఆక్సిజన్తో కలిసిపోయి తుప్పు పట్టే ఛాన్సే లేదు. పైగా ఇది మన రక్తనాళాలను ప్రొటెక్ట్ చేస్తూ వాటిని సాఫ్ట్గా, ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. దీనివల్ల ఆ డేంజరస్ బ్లాక్స్ ఏర్పడే రిస్క్ బాగా తగ్గిపోతుంది. మరి ఈ హీరో ఎక్కడుంటాడు అంటే, ఏ నూనెల్లో ఈ ముఫా ఎక్కువగా ఉంటుందంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో, అలాగే మన పాతకాలం నాటి గానుగలో పట్టించిన వేరుశనగ నూనెలో ఇది పుష్కలంగా ఉంటుంది. ఇవి మన గుండెకు నిజమైన ఫ్రెండ్స్ అన్నమాట. సరే, ఇప్పుడు థియరీ అంతా అర్థమైంది కదా. మరి దీని ప్రాక్టికల్గా ఎలా వాడాలి అంటే, నెక్స్ట్ టైం మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ నూనెను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదొక సింపుల్ షాపింగ్ గైడ్ లాంటిది. చాలా సింపుల్, 4 స్టెప్స్. ఫస్ట్, ఏ ఆయిల్ బాటిల్ తీసుకున్నా దాన్ని వెనక్కి తిప్పండి. 2, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఉన్న లేబుల్ని వెతకండి. 3, అందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్
అంటే మన హీరో MUFA ఎక్కువగా ఉందో లేదో చూడండి. ఇక 4వది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే విలన్ PUFA తక్కువగా ఉండేలా చూసుకోండి. అంతే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మ్యాజిక్ నంబరుంది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే MUFA 50% కంటే ఎక్కువగా ఉంటే ఇంకా ఆలోచించక్కర్లేదు. అది మన గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచి నూనె. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో హీరో MUFA ఏకంగా 73-75% ఉంటే విలన్ PUFA 10% లోపే ఉంది. అలాగే కోల్డ్ ప్రెస్డ్ వేరుశెనగ నూనెలో కూడా MUFA దాదాపు 50% ఉంటుంది. మార్కెట్లో హై ఓలిక్ సన్ఫ్లవర్ ఆయిల్ అని దొరుకుతుంది. అందులో అయితే MUFA 80% పైనే ఉంటుంది. సో ఇలాంటివి చూసి తీసుకోవాలి. చాలాసార్లు మనమేం చేస్తాం? ధర తక్కువగా ఉందని ఏదో ఒకటి కొనేస్తాం. కానీ దయచేసి నూనె విషయంలో ఆ పొరపాటు చెయ్యొద్దు. ఎందుకంటే తక్కువ రేటుకు వచ్చే చాలా నూనెల్లో ఆ డేంజరస్ PUFA ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం చెల్లించేది ధర మాత్రమే, కాని మనం తిరిగి పొందేది మన ఆరోగ్యం. ఒక్కసారి మనమే ఆలోచించుకుందాం. ఈరోజు కొన్ని రూపాయలు మిగిల్తాయని మనం కొనే నూనె భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టేంత విలువైనదా? అస్సలు కాదు. కాబట్టి సరైన సమాచారంతో మన ఆరోగ్యానికి ఏది మంచిదో తెలివిగా నిర్ణయం తీసుకోవడం, అది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది.